హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా బర్త్‌డే వ్లాగ్ అనమాట. నాది జూన్ 25న అయింది. సో, ఇన్ని రోజులకి నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను మీతో ఇందులో. నేను ఆ రోజు ఏం చేశాను అని. సో, మార్నింగే మేము టెంపుల్‌కెళ్ళాము. అండ్ ఈ శారీ వచ్చి నేను కళ్ళకుంజలో తీసుకున్నాను. చాలా బాగుంది శారీ. మేము యానివర్సరీ అయినా, బర్త్‌డేస్ అయినా కంపల్సరీ టెంపుల్‌కెళ్తామండి. అండ్ నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. చాలా నమ్ముతాను నేను. అండ్ ఆ రోజు అర్చన కూడా చేయించేసుకొని కొంచెం టైం అలా గుడిలోనే ఉండి స్పెండ్ చేసాము. ఆ రోజు గుడికెళ్ళొచ్చాక మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతాను అన్నారు. సో, వెళ్తారేమో అనుకున్నాను గానీ, నా కోసం లీవ్ పెట్టుకున్నారు. సో, అది నాకు చాలా స్పెషల్ అనమాట. ఆ రోజు నాతో ఆయన టైమ్ స్పెండ్ జేయడం. అండ్ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని మా కొత్త ఇంటికి వెళ్తున్నాము. ఇంటీరియర్స్ అవి చూసుకొని అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేద్దామని. సో, నేను వెళ్తున్న ప్లేస్‌లో మా ఇంటి దగ్గర కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. చెట్లవి ఉంటాయి. బావుంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అక్కడ కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి వెళ్ళి అండ్ కొన్ని వీడియోస్, ఫోటోస్ కూడా తీసుకొని వచ్చామనమాట. సో, యాక్చువల్‌గా 9కి 3కి అయిపోతుంది కదా స్కూలు. సో, వాడిని పికప్ చేసుకొని వెళ్దామని అండ్ లంచ్ కూడా బయటే చేసేసి వాడిని తీసుకొని అయితే ఇంటికొచ్చేసాము. సో, వెళ్తూ వెళ్తూ దారిలో అయితే పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆ వైబ్ ఎంత బావుందో తెలుసా? సో, ఈవినింగ్ మా హస్బెండ్ నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ చేశారు. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక 1 మంత్ బిఫోరే నయన్ అండ్ ఈయన ప్లాన్ చేసుకున్నారంట. సో, నేను నార్మల్‌గా కేక్ కటింగ్ ఉంటుంది కదా అని చెప్పి డ్రెస్ డిజైన్ చేసుకున్నాను. సో, నాకది ఎంత హెల్ప్‌ఫుల్ అయిందంటే నా డ్రెస్ కలర్ బట్టి ఆ థీమ్ కూడా సెలెక్ట్ చేశారు. చాలా బా అనిపించింది. నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను ఆ రోజు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ హ్యాపీ అనమాట. ఎప్పుడు మర్చిపోను నా లైఫ్‌లో ఈ బర్త్‌డేని. సో, నేను, మా తమ్ముడు, ప్రియ, ఈయన మా హస్బెండ్ అండ్ నయన్ అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసామనమాట. మాటల్లో చెప్పలేనంత ఎంజాయ్ చేసాము. అండ్ చాలా బావుందండి. ఇది బింజ్ అండ్ బ్యాష్ అనమాట. ఇది మియాపూర్‌లో ఉంటుంది. సో, మాకు ఒక 3 అవర్స్ అనమాట. 3 అవర్స్‌కి థియేటర్ బుక్ చేసుకొని అండ్ ఇంకా యాడ్ ఆన్స్ కూడా చేసుకున్నాము. ఫాగ్ అవన్నీ చేశారు మా హస్బెండే. సో, నేనైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాననమాట. ఫుల్ సాంగ్స్ పెట్టుకొని డాన్సులు చేసాము. సో, నేను ఆ వీడియోస్ కూడా షార్ట్స్‌లో మీకు అప్‌లోడ్ చేశాను చూడండి. అండ్ రిషినైతే అస్సలు ఆపలేకపోయాము. అంత ఎంజాయ్ చేశాడు.
కేక్ కటింగ్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. ఆ 3 అవర్స్ ఎలా అయిందో తెలీదు అసల లోపల. అంత ఫన్, అంత ఎంజాయ్ చేసాము. 10:30 అలా అయిపోయిందనమాట. సో, ఇంటికి వచ్చేస్తుంటే దగ్గరలో రెస్టారెంట్స్ ఏమున్నాయని చూస్తే విస్తరి ఒకటి ఓపెన్‌లో ఉంది. యాక్చువల్‌గా లాస్ట్ 2 టైమ్స్ ఒకసారి వెళ్తే ఫుల్ రష్‌గా ఉండే అది. ఎప్పుడెళ్ళినా బిజీగా ఉండేది. ఉంటుందో లేదో అనుకుంటూనే వెళ్ళాం గానీ ఖాళీగానే ఉంది. సో, అక్కడికెళ్ళాక స్టార్టర్స్ అండ్ బిర్యానీ అండ్ చాలా తక్కువగా ఆర్డర్ చేసాము. లేట్ అయిపోయింది కదా అని. సో, ఇంక్కడితో నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి అనుకున్నాను నేను. కానీ కాదు, మా హస్బెండ్ ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంటికెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునిరా అన్నారు. ఎందుకు అంటే, లేదులే ఊరికే అలా వెళ్దాం 12 వరకు తిరుగుదాం రోడ్స్ మీద అన్నారు. సో, మళ్ళీ అలా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ అలా ఇప్పుడు ఈ మధ్యన అందరూ కేక్ కటింగ్స్ అవి చేస్తున్నారు కదా రోడ్స్ దగ్గర, హైటెక్ సిటీ దగ్గర. సో, అక్కడికెళ్ళామనమాట. నాకస్సలు నేను మర్చిపోను ఈ బర్త్‌డే అంత చేశారు. ఆహ్, రిషి కూడా ఆ టైం వరకు పడుకోకుండా అలా కూర్చునే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. సో, ఇక్కడికొచ్చేసి దారిలో ఒక చిన్న బేకరీ కనిపించింది. ఆ టైంలో ఉండవు కదా! చిన్న కేక్ తీసుకొని, చీజ్ కేక్ తీసుకొని కేక్ కట్ చేశాను. సో, ఇక్కడితో నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో, ఎప్పుడు మర్చిపోననమాట లైఫ్‌లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తూ, ఫుల్ హ్యాపీతో ఉన్నాను నేను ఈ బర్త్‌డేకైతే. అండ్ నా బర్త్‌డేకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.